Order pizza from Zomato. They deliver on time. It's not Zomato, Satish. Zomato delivers on time. Zomato. Zo, तेरी माँ, to. Zomato. 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 Both deliver food on time. స్వీట్స్ నో స్వీట్స్ ఉపవాసం కదా. ఇదంతా సాకు తప్ప మరొకటి కాదు. అతని దంతాల మీద కరెంట్ అంటే దంతాల సున్నితత్వమే అసలు కారణం. సెన్సోడెంట్ కేను సమర్పిస్తున్నాము. వాటి పొటాషియం అయాన్లు సున్నితమైన దంతాల నరాల దారాలను చేరుకుంటాయి మరియు వాటిని చల్లబరుస్తాయి, కనుక మీకు ఎటువంటి నొప్పి ఉండదు. సెన్సోడెంట్ కే ఉన్న చోట దంతాలలో కరెంట్ ఉండదు లేదా సాకులు చెప్పాల్సిన అవసరం ఉండదు. మరి అది ఎందుకు అలాగా అసహనంగా ఫీల్ అవుతున్నారు? మన శేఖర్ గారు చెప్పండి. ఆడియో ఆన్ చేసావా? వస్తుంది ఆడియో అని గట్టి వస్తుంది. అసలు ఇక్కడి నుంచి ఆడియో లేదు. ఈయన మిక్సర్ ఏది దీంట్లో ఉండేది మొత్తం అంటే యూజీలోకి వెళ్ళిపోతుంది. ఇది జూమ్ సార్, జూమ్లో వస్తుంది అనమాట. ఇందాక మీరు డైరెక్ట్ ఆయన మాట్లాడేది కనీసం నొసుకుతున్నట్టయినా రావాలి కదా. ఇది ఆయన ఆడియో లెవెల్స్, ఈయన ఆడియో లెవెల్స్ ఎక్కడ అంటున్నా. ఇది రాదన్నా, ఇది జూమ్ నుంచి తీసుకున్నాం కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సమస్యలు క్రియేట్ చేస్తున్నారు అగెన్స్ట్ చంద్రబాబు నాయుడు గారు? ఆయనకు కానీ ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ఎలాంటి సమస్యలు క్రియేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అవును సార్, అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. ఒకటి రెండు ఇన్సిడెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేది ఒక ఇన్సిడెంట్ చెప్పండి. ఎలాంటిది అది ఇన్సిడెంట్? అంటే ఇప్పుడు ఇంత దాడి చేసినా కూడా మరి సార్ ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా మీడియాలు ఉన్నాయి,
తెలుగుదేశం పార్టీకి వైసీపీ కంటే కూడా ఎక్కువ మీడియాలు ఉన్నాయి. ఎందుకు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆ మీడియాలు ఎందుకు ఫోకస్ చేయట్లేదు వాటి మీద? ఓకే రైట్ సార్. ఇంకో క్వశ్చన్ అండి. అంటే బాబు గారు ఏం చెప్తున్నారు చూడండి. శేఖర్ గారు ఒక మాట వినండి. అంటే మా ప్రభుత్వం వస్తే ఈ ముఖ్యమంత్రి దాంతోపాటు ముఖ్యమంత్రితో పాటు వాళ్ళ లీడర్స్ని కూడా అంటే ఎమ్మెల్యేలను కానీ కార్యకర్తలను కూడా మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మిజరబుల్ అంటే ఏంటి? నీచమైనది, నికృష్టమైన ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అసలు ఏంటది? అంటే చంపేస్తారా? నీచము నికృష్టం అంటే అదేనండి. ఓకే రైట్ సార్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చూడండి శేఖర్ గారు. ఓకే సో శేఖర్ గారు చూడండి. ఇప్పుడు చూడండి అంటే ఈ సహనం ఎందుకు వచ్చింది అనే దాని మీద నేను మీకు ప్రశ్న ఇచ్చాను. సో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగింది, ఆరోపణలు వచ్చాయి, కేసులు అవుతున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కాదని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటారా చంద్రబాబు నాయుడు గారికి? ఆయనకి కానీ వాళ్ళ ఓకే చూడండి సార్. ఇప్పుడు R5 జోన్లో పేదలకు ఇళ్ళు ఇవ్వకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్లానా కాదా? ఇన్సైడ్ ట్రేడింగ్ ఏమైనా జరిగింది అనుకోండి, ఒకవేళ జరిగితే దాని మీద కూడా విచారణ జరిపించుకొని నేను నీతిమంతుడని చెప్పేసి పరిష్కారం చేసుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఓకే రైట్, అదే మాట మీద ఉండండి సార్. ఓకే రైట్. సో తప్పనిసరిగా మీరు చెప్తున్నారు కదా, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా కోర్టు ముందు నిలబడాలి, కోర్టుకు వెళ్ళాలి, నిరూపించుకోవాల్సిన అంటే నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. సరే, వైసీపీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి. ఇప్పుడు శేఖర్ గారు చెప్తున్నారు ఏంటంటే తప్పనిసరిగా అంటే ఒక భయభ్రాంతుల్ని చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, టీడీపీ నాయకుల మీద దమనకాండ కొనసాగిస్తుందని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? అలాగనే కావాలనే కక్ష తీర్చుకుంటున్నారంట అంటున్నారు, నిజమా? నేను ఒక మాట చెప్తాను సార్. ఆయన యాక్చువల్ శేఖర్ గారు మీరు తెలంగాణ వ్యక్తి అన్నట్టుగా అన్నారు. అవును. తెలంగాణ వ్యక్తికి ఇక్కడ ఏ రాజ్యాంగం నడుస్తుంది అనేది బహుశా ఆయనకి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు.
ఇక్కడ భారతదేశంలో అందరికీ నడిచే రాజ్యాంగం ఇక్కడ నడుస్తుంది. ఇది అది తప్పు మాట, అది ఆయన వెనక్కి తీసుకోవాలి. రెండోది నేనేం చెప్తున్నానంటే సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ అవినీతి ఆరోపణలు అయితే శేఖర్ గారు మీకు వినిపిస్తుంది కదా, చెప్పండి సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ ఆరోపణలు అయితే చేశామో వాటి మీద విచారణ చేయటం అనేది ప్రభుత్వం అనేది కక్ష సాధింపు ఎలా అవుతుందో నాకు అర్థం కాల. ఒక పక్క అధికారం మీ చేతుల్లో ఉంది, దమ్ముంటే నిరూపించండి అని మాట్లాడతారు. రెండో పక్క విచారణ చేస్తుంటేనేమో ఇది కక్ష సాధింపు చర్య అని మాట్లాడతారు. ఏ ఒక్కరన్నా అసలు మేము దాంట్లో తప్పే చేయలేదు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఏ కేసులో ఉన్నా ఏ నాయకుడు అన్న మాట్లాడండి ఇప్పటి వరకు? ఏ ఒక్కడని స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. మా మాజీ శాసనసభ్యులు మన కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఒక విద్యుత్ చౌర్యం కింద ఆయన మీద ఒక కేసు పడింది. ఆయన అండర్ గ్రౌండ్ అంటే ప్రభుత్వానికి తెలియకుండా అండర్ గ్రౌండ్ లో కరెంటు వైర్లు వేసి తెలియకుండా దొంగతనంగా వాడుకున్నాడు కరెంటు. అది తెలిసి ఆయన మీద ఫైన్ పడి ఆయన మీద కేసు పడింది. అది కక్ష సాధింపు చర్య కింద భాగం. అది శేఖర్ గారు వింటున్నారు కదా, మా సొంత నియోజకవర్గంలో గత టీడీపీ పార్టీ ప్రభుత్వంలో 26 రౌడీ షీట్లు తెరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 6 రౌడీ షీట్లు చేయటం, 12-13 రౌడీ షీట్లు తీయడం జరిగింది. అంటే గతంలో అసలు ఏం చెప్పాలంటే గతంలో టీడీపీ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెట్టినన్ని కేసులు ఈ ప్రభుత్వం అనేది కేసులు పెడుతుంది అనేది అది అభూత కల్పన. కేవలం అవినీతి మీద విచారణ చేస్తుంటే వీళ్ళు భయపడిపోతున్నారు తప్ప గతంలో రాజకీయ పరమైన కేసులు గతం కంటే ఇప్పుడే తక్కువ ఈ రాష్ట్రంలో. ఇది స్టాటిస్టికల్ డేటా, ఒక స్టాటిస్టికల్ డేటా తీసుకుని చూడమని. అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ హయాంలో చేశారు కదా అని చెప్పేసి మీరు ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారు అంటే సార్ నేను అదే చెప్తున్నాను. ఏంటంటే గతంలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే కక్ష సాధింపు అంటున్నారో దానికి ఆధారం లేదంటున్నా అంతే. నేను ఆధారం లేదు వీళ్ళు చెప్తున్న దానికి ఆడ నిజం జరుగుతున్న దానికి సంబంధం లేదు అసలు. ఇదంతా కూడా వీళ్ళ భయం. ఏ ఒక్క విచారణ చేస్తున్నాడు, ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారండి, ప్రపంచంలో ఏ లీడర్ కి జరగనటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటది. అంటే ఏం చేస్తారంటే సినిమాలో ఎప్పుడు చూపిస్తుంటారు, పాత సినిమాలో చూపిస్తుంటారు, చీకటి మిజరబుల్ ట్రీట్మెంట్, నీచమైన ట్రీట్మెంట్, నికృష్టమైన ట్రీట్మెంట్, దాని అర్థాలు అవి. అది ఆయన అంటే ఏం చేస్తారు అసలు నాకు అర్థం కావట్లేదు. మీకు ఒక విషయం చెప్పనా, కార్యకర్తలను బెదిరిస్తాడు, నాయకులను బెదిరిస్తాడు, రీసెంట్ గా మీడియాని బెదిరించాడు, అంతకు ముందు అధికారులను బెదిరించాడు. అసలు అందరినీ ఈవెన్ ఓటర్ కనుక ఓటేయకపోతే కూడా మీకు సిగ్గులేనట్టే అని చెప్పి ఓటర్ని కూడా తిడుతున్నాడు. ఓకే సార్, రైట్ సార్. ఇది నేనేమంటున్నానంటే సార్ ఇప్పుడు ఒకటనేది ఇదంతా కేవలం ఏంటంటే మేకపోతు గాంభీర్యంతో వాళ్ళ క్యాడర్ బాగా డల్ అయిపోయింది గ్రామాల్లో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దెబ్బకి టీడీపీ పార్టీకి కొన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతు తగ్గిపోయింది. యాక్టివేట్ చేసుకోవడం కోసం మాత్రమే ఇదంతా నడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫోన్ లైన్లో వచ్చేసి మీ సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు బాబుల్ రెడ్డి గారు. అలాగనే శేఖర్ గారు థ్యాంక్ యూ, మీరు జూమ్ లైన్లో వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తగ్గిపోవటం వలన, పార్టీకి హోప్ లేకపోవడం వలన కూడా ఈ వ్యాఖ్యలు చేస్తుంటారని చెప్పేసి అంటున్నారు. మరోవైపు